ప్రశ్నోత్తరాల గౌరవ సభ్యులకు విజ్ఞప్తి. ప్రశ్నోత్తరాల సమయం ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు నిర్వహించబడును. ప్రతి ప్రశ్నకు మంత్రి గారి సమాధానంతో పాటు సభ్యుల అనుబంధ ప్రశ్నలతో కలిపి 9 నిమిషాల సమయంలో పూర్తి చేయాలి. మంత్రి మరియు సభ్యులు ప్రశ్నకు సంబంధించిన విషయానికి మాత్రమే పరిమితమై ఉండాలి. 9 నిమిషాల సమయాన్ని దాటినచో తర్వాతి ప్రశ్నను తీసుకోబడును. మంత్రులు మరియు సభ్యులందరికీ అందరూ సహకరించాలని కోరుతున్నాను. క్వశ్చన్ నంబర్ 1677. Speaker, sir. Answer to question A, no, sir. Answer to question B. The following high-end equipment are available in the district hospitals in the state. 1.5 Tesla MRI machines, Osmania, Gandhi, MGM, RIMS, Adilabad. CT scan machines 39, ventilators 1770, X-ray machine 195. Further, the following machines are under procurement: 3 Tesla MRI machines for Nizamabad, Siddipet, Suryapet, Nalgonda, Mahbubnagar, Neelofar, Osmania, Gandhi. 128 slice CT scan machines for Nirmal, Kamareddy, Jayashankar, Bhopalpalli, Asifabad, Vikarabad, Gandhi, Osmania, and 16 slices CT scan for Mulugu, GGH. The following number of doctors are appointed district hospitals since December 2023. Assistant Professor DME 100217, CA Civil Assistant Surgeon Specialist Vaidya Vidhan Parishad 565, Civil Assistant Surgeons regular 422, total 2024. In addition, the following regular vacancies will be filled by April 2026. Assistant Professor Specialist DM under DME 607, Civil Assistant Surgeon Specialist 1623, Dental Assistant Surgeons 48, total 2278. 4921 numbers of the specialty doctors are currently posted in the district hospitals. JMR. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్కి సంబంధించి అధ్యక్ష, ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి చాలా రోజులుగా అక్కడ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అధ్యక్ష, అది ఉమ్మడి జిల్లాకు సంబంధించింది. కానీ అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ లేకపోవడం వల్ల చాలా పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు ఆ ఎంఆర్ఐని శాంక్షన్ చేయడం జరిగింది. నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, అతి తొందరలో దాన్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అన్ని రకాల బయోకెమిస్ట్రీ పరీక్షల నిర్వహణ కోసం సుమారు 40 లక్షల వ్యయంతో కొత్త బయోకెమిస్ట్రీ అనలైజర్ ఏర్పాటు చేయబడ్డది. ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సెప్టెంబర్ 2025లో 20 పడకలతో కేమోథెరపీ కేంద్రం ప్రారంభించబడింది. ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 90 మంది క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇది అందుబాటులో వచ్చింది, ఉపయోగపడ్డది అధ్యక్ష. అదేవిధంగా నా దగ్గర వనపర్తి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా 60 ఇయర్స్ అంటే 60 సంవత్సరాల పైబడిన వృద్ధ రోగుల కోసం 10 పడకలతో జీరియాట్రిక్ వార్డ్ ఏర్పాటు చేయబడింది. ఇది ఫంక్షన్ అవుతా ఉంది అధ్యక్ష. మిగతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో బెడ్షీట్లు మరియు ఇతర లెనిన్ శుభ్రపరచడానికి యాంత్రిక లాండ్రీ ఏర్పాటు చేయబడింది అధ్యక్ష. ఇంతకుముందు గతంలో మాన్యువల్ ఉండే, దానివల్ల క్లీనింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండే అధ్యక్ష. ఇప్పుడు మెకనైజ్డ్ లాండ్రీ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల రోగులకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లలో బెడ్షీట్స్ కానివ్వండి, బెడ్స్ కానీ అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గత 2 సంవత్సరాలతో పోల్చితే అవుట్ పేషెంట్ సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా ఇంప్రూవ్ అయింది అధ్యక్ష. దానికి సంబంధించి మనము డాక్టర్స్ను అదేవిధంగా సరిపడా ఎక్విప్మెంట్స్ను కూడా
పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా గత 2 సంవత్సరాల్లో ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు సంబంధించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ఇంకా కూడా వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. మహబూబ్నగర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ జీజీహెచ్కి సంబంధించి మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో రిక్వైర్మెంట్ వచ్చేసి దాదాపు ఒక 151 డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష. ఇప్పటికీ ఒక 67 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా వెంటిలేటర్స్ విషయానికి వస్తే అధ్యక్ష, మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో ఇప్పటికీ ఒక 25 వెంటిలేటర్స్ ఉన్నాయి. ఇంకా ఒక 25 వెంటిలేటర్స్ నీడ్ ఉంది. కాబట్టి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, ఈ మిగతా ఇంకా 25 వెంటిలేటర్స్ని కూడా పెంచాలని చెప్పేసి. ఇప్పుడున్న వెంటిలేటర్స్ కూడా కొంచెం ఓల్డ్ ఉన్నాయి. సో దానివల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి సో ఇంకా కొత్తగా ఒక 25 వెంటిలేటర్స్ని కూడా ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత ప్రజారోగ్య ప్రమాణాలు ప్రకారం అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మరియు జిల్లా ఆసుపత్రుల్లో ఎక్స్రే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. దీని ద్వారా అవసరమైన నిర్ధారణ సేవలు ప్రజలు సులభంగా లభిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రిలో అదనంగా సిటీ స్కాన్ మరియు డిజిటల్ క్యాసెట్ ఆధారిత ఎక్స్రే సదుపాయాలు కూడా ఉండడంతో నిర్ధారణ ఖచ్చితత్వం మరియు స్క్రీనింగ్ సామర్థ్యం పెరిగింది అధ్యక్ష. కాకపోతే ఇక్కడ అధ్యక్ష ముఖ్యంగా ఈ ట్యూబర్కులోసిస్ కు నివారణ కోసం మనం ఈ మధ్య కాలంలో ఒకటి కమ్యూనిటీ స్థాయిలో స్క్రీనింగ్లు మరియు బలోపేతం చేయడానికి ఆండ్రాయిడ్ ఆల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే పరికరాలు వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష. ఇవి ముఖ్యంగా దూర ప్రాంతాలు మరియు సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్షయవ్యాధి స్క్రీనింగ్ కోసం ఉపయోగపడుతూ ముందస్తు గుర్తింపు మరియు చేరుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా పెంచాలని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ప్రతిరోజు ఆరోగ్య కేంద్రాల్లో సగటున 35 to 40 ఛాతీ ఎక్స్రేలు నిర్వహించబడతా ఉన్నాయి. అదనంగా టీబీ డయాగ్నోస్టిక్స్ హబ్లలో నెలకు సుమారు 100 నుంచి 150 సిటీ స్కాన్లు నిర్వహించబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఈ పోర్టబుల్ ఎక్స్రే ద్వారా దాదాపు మహబూబ్నగర్, వనపర్తి డిస్టిక్లో చాలా మటుకు రూరల్ ఏరియాస్లో కూడా ఈ టీబీని నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, ముఖ్యంగా నా దగ్గర గౌరవ మంత్రి గారిని నేను లాస్ట్ టైం కూడా కోరడం జరిగింది. నా దగ్గర నేషనల్ హైవే ఎక్కువ ఉంది అధ్యక్ష, 68 కిలోమీటర్స్ ఉంది. అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. కాబట్టి ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు, తొందరగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా నా దగ్గర కొత్తకోటలో 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది, 32 అప్గ్రేడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. దాన్ని 50 బెడెడ్ కింద అప్గ్రేడ్ చేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా 2 PSCలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గా పేరూరు అండ్ చింతకుంట ఏర్పాటు చేయాలని. అదేవిధంగా నా దగ్గర డయాలిసిస్ సెంటర్స్ లేవు అధ్యక్ష, దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు పేషెంట్స్. చింతకుంట అండ్ దేవరకథలలో 2 డయాలిసిస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా